విజయవాడ నగరంలో హత్య గావించబడ్డ ఆర్ఎంబీ రిటైర్డ్ ఉద్యోగి రామారావు హత్య కేసులో నిందితులను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసుల విచారణ కోణం కాస్త ఆసక్తికర సన్నివేశాలని సృష్టించిందనే మనం చెప్పాలి. ఏ విధంగా 3 రోజుల కిందట రామారావు హత్యకు కారకులు ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి అయినటువంటి అనూష గారిని కూడా పోలీసులు అనుమానాస్పదం వ్యక్తం చేయడమే కాకుండా అనూషతో పాటు మరో వ్యక్తి కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లుగా కూడా తాము ఒక క్లారిటీకి వచ్చామని కూడా పోలీసులు మీడియా ముఖంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరినీ కూడా వెంటాడి అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాన్ని పోలీసులు 3 రోజుల నుంచి చేశారని మనం చెప్పాలి. ఇదే కోణంలో 3 ప్రత్యేక బృందాలుగా విడిపోయినటువంటి ఈ బృందాలు ఒకటి విజయవాడ సిటీ నగరం కేంద్రంగా, అదేవిధంగా మరొక బృందం తిరుపతి కేంద్రంగా, మరో బృందం చెన్నై కేంద్రంగా బయలుదేరి వెళ్ళడం జరిగింది. మొదటగా ఏదైతే రామారావు నివసిస్తున్నటువంటి నివాసం ఉన్న ఏరియా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా వాళ్ళిరువురు హత్య అనంతరం ఒక ఆటో తీసుకొని నులకపేట వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. నులకపేట నుంచి అదే ఆటోలో తిరిగి పిఎన్బిఎస్ బస్టాండ్కి చేరుకొని విజయవాడ బస్టాండ్ నుంచి కూడా ఓ బస్సులో తిరుపతి చేరుకున్నట్లుగా కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కనుగొన్నారు. అయితే తిరుపతిలో ఓ లాడ్జ్లో బస చేసినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్ళినటువంటి ఓ బృందానికి నిరాశ ఎదురైంది. ఆ లాడ్జ్లో నుంచి ఆ నిందితులు అంటే ఒక రోజు ముందే ఖాళీ చేసి వెళ్లారని కూడా లాడ్జ్ యాజమాన్యం సమాధానం ఇవ్వడంతో వాళ్ళు చెన్నై వెళ్ళి ఉండొచ్చు అనేటువంటి ఓ అనుమానంతో ఓ ప్రత్యేక బృందం చెన్నైకి కూడా చేరుకోవడం జరిగింది. మరో బృందం తిరుపతిలోనే వేట కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఇటు అనూష కావచ్చు, అదేవిధంగా తనతో సహజీవనం కొనసాగిస్తూ ప్రస్తుతం హత్యలో భాగస్వామి అయినటువంటి ఉపేందర్ రెడ్డి కావచ్చు, మునుపు కోణాలు అంటే గతంలో ఉపయోగించినటువంటి సిమ్ కార్డులు కావచ్చు, వాళ్ళు యూజ్ చేసినటువంటి నంబర్లు కావచ్చు, వాటి ఆధారంగా కూడా ఈ కేసును దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. ఆ కోణంలోనే వాళ్ళు ఉపయోగించినటువంటి నంబర్లను ఎక్కడ కొనుగోలు చేశారు, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఐడి ప్రూఫ్తో వాటిని కొనుగోలు చేశారు అనేటువంటి కోణంలో విచారణ కొద్దీ ఈ కాళహస్తిలో ఉండేటువంటి ఒక డిస్ట్రిబ్యూటర్ వద్దకు ఈ కేసు కోణం చేరుకునిందనే చెప్పాలి. అక్కడికి వెళ్ళి దాదాపు 2 నెలల క్రితమే ఈ ఉపేంద్ర రెడ్డి ఓ వ్యక్తి దగ్గర 2 సిమ్ కార్డులను పర్చేజ్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. తిరిగి ఉపేంద్ర రెడ్డి కావచ్చు, అనూష కావచ్చు సిమ్ కార్డుల కోసం తనను సంప్రదిస్తే పోలీసులకి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ఓ బృందము ఆ శ్రీకాళహస్తిలో ఉండేటువంటి డిస్ట్రిబ్యూటర్ని కోరడం జరిగింది. అనుకున్నట్లుగానే పోలీసులు వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. తిరిగి మరోసారి సిమ్ కార్డులు కొనుగోలు కోసం ఉపేంద్ర రెడ్డి శ్రీకాళహస్తిలో ఉండేటువంటి సిమ్ కార్డు డిస్ట్రిబ్యూటర్ వద్దకు చేరుకొని మరో 2 సిమ్ కార్డులు కావాలని కోరడం, ఇంకేముంది ఆ డిస్ట్రిబ్యూటర్ కాస్త పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అయితే ఈ 3 ప్రత్యేక బృందాలు ఒకటి విజయవాడ, తిరుపతి, అదేవిధంగా శ్రీకాళహస్తిలో వేట కొనసాగిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు ఎక్కడ తప్పించుకొని వెళ్ళిపోతారోనని వెంటనే విజయవాడ సిపికి సదరు సమాచారం చేరవేయడం, విజయవాడ సిపి కూడా తిరుపతి జిల్లా ఎస్పీకి తమ సహాయం అందించాలని కోరడంతో ఓ డిఎస్పీతో కూడినటువంటి ఓ ప్రత్యేక బృందాన్ని శ్రీకాళహస్తిలో అనూష, అదేవిధంగా ఉపేంద్ర రెడ్డి ఉండేటువంటి ప్రాంతానికి ఓ బృందాన్ని హర్షవర్ధన్ రాజు సహాయంతో అక్కడికి పంపడం జరిగింది. వాళ్ళిద్దరినీ కూడా ప్రస్తుతం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకొని నిన్న రాత్రే విజయవాడకి తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఇవాళ మధ్యాహ్నానికి వాళ్ళిద్దరినీ కూడా అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ప్రీ ప్లాన్డ్గా 3 రోజుల క్రితమే, అంటే రామారావు హత్య క్రితమే ప్రీప్లాన్డ్గా అక్కడ పని మనిషిగా రామారావు ఇంట్లో అనూష చేరినట్లుగా కూడా తెలుస్తుంది. అనూషకు సహజీవనం సాగిస్తున్నటువంటి ఉపేందర్ రెడ్డి రామారావు దగ్గర అధిక మొత్తంలో ధనము, అదేవిధంగా నగలు ఇంట్లో ఉన్నాయని తెలుసుకొని ప్రీప్లాన్డ్గా ఈ హత్య కూడా గావించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద కళ్ళల్లో కారం కొట్టి దిండు పెట్టి రామారావును ఊపిరాడకుండా హతమార్చినటువంటి ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన కోణంలో మరో ప్రత్యేకమైనటువంటి అంశము ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఏదైతే అనూష అనుమానిస్తున్న నిందితురాలైనటువంటి అనూష పూర్తి పేరు మంగా అని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆమె పేరు మార్చుకొని అనేక పెళ్లిళ్ళు చేసుకున్నట్లుగా కూడా పోలీసులు విచారణలో తెలుస్తున్నటువంటి సమాచారంగా కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉపేందర్ రెడ్డి ఆమెకు 3వ భర్తగా కూడా తెలుస్తుంది. ఇంతకుముందే దాదాపు 2 వివాహాలు అనూష చేసుకున్నట్లుగా కూడా పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద ఆర్ఎంబీ రిటైర్డ్ ఉద్యోగి అనేటువంటి రామారావు హత్య కేసులో కీలకమైనటువంటి అంశాలు, ఎంక్వైరీలో ఆసక్తికరమైనటువంటి వివరాలు వెలుగు చూశాయని మనం చెప్పాలి.